తాను తీసుకున్న గోతిలో తానే పట్టం అనేది మనం వింటూ ఉంటాం. ఇప్పుడైతే చూస్తున్నాం అనమాట. అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాకి అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ ఇప్పటికీ జనాలు మర్చిపోలేకపోతున్నారు. సో మరి ఇంతలోనే అయింది ఆర్య 2 రీ రిలీజ్ అయితే అయిందనమాట. మరి హైదరాబాద్ క్రాస్ రోడ్స్ అంటే ఒక సినిమాలకు ఒక ఫెస్టివల్ లాంటిదనమాట. సినిమా ఆడియన్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఒక సినిమాని కల్చర్ ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడైతే కనీసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోలేని విధంగా అక్కడ పరిస్థితి తయారైంది. ఎందుకంటే అక్కడ చిక్కడపల్లి పోలీసులు మొత్తం కూడా భారీ బందోబస్తు అనేది థియేటర్ల దగ్గర పెడుతున్నారు. ఏదన్నా సినిమా రిలీజ్ అవుతున్నా, పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ సో దానికి క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవ్వకుండా అట్లానే అక్కడ తగిన చర్యలన్నీ తీసుకుంటున్నారనమాట. సో ఇంకా థియేటర్లోకి క్రాకర్స్ కానీ, పేపర్స్ కానీ, పువ్వులు కానీ అట్లాంటివి కూడా తీసుకెళ్లకుండా, ఈ మధ్యన యూత్ అంతా కూడా హిట్ స్ప్రేలు తీసుకెళ్ళి కొంచెం ఫైరింగ్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఏమీ తీసుకెళ్లకుండా వాటిలో ఏ ఒక్కటి చేసినా, ఏది ఉల్లంఘించినా కూడా డైరెక్ట్ జైలుకే అని చెప్పి, అట్లానే షో ఎవరన్నా నిర్వహిస్తే కనుక అక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ నిర్వాహకులకు మొత్తం డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని కంప్లీట్గా వాళ్ళే రెస్పాన్సిబుల్ తీసుకునేలాగా కూడా చెప్తున్నారనమాట. సో ఇదివరకు ఫ్యాన్ క్లబ్స్ ఇవన్నీ ఉండేవి. వాళ్ళు ఒక 10 మంది 20 మంది అందరూ కూడా ఏ హీరోకి ఆ హీరోకి వచ్చి మొత్తం వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అది ఎవరైనా చేయాలన్నా కూడా భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఏదన్నా జరగడానికి జరిగితే మళ్ళీ వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అవుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి పూచీకత్తు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని. సో మరి ఇట్లాంటి పని వల్ల అంటే ఒక హీరో ఇలా చేశాడని చెప్పి మొత్తం టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ హీరోని, ఆయన ఫ్యాన్స్ని కూడా తిట్టుకునే పరిస్థితి వచ్చింది సోషల్ మీడియాలో. సో మరి వాళ్ళు చూసుకుంటే కనుక ఆర్య 2 రీ రిలీజ్ అయిన క్రాస్ రోడ్స్ అన్ని థియేటర్లో కూడా బౌన్సర్స్ అట్లాగే పోలీస్ శాఖ అందరూ కూడా గేట్ బయట కనీసం ఇదివరకు టికెట్లు దింపే దగ్గర అంతా లైన్లో నుంచో పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం బయట మెయిన్ గేట్ల దగ్గర నుంచే అందరినీ లైన్లో పంపించడం జరుగుతుంది. సో మరి ఆ మనిషి చేసిన ఒక పని అది తెలియకుండా జరిగిన తప్పు వల్ల ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది సినిమా ఆడియన్స్ అని చెప్పి అందరూ కూడా చాలా అంటే చాలా ఫైర్ అవుతున్నారు. అండ్ ఇంకా అక్కడ సెలబ్రేషన్స్ కూడా రీ రిలీజ్ కంటే మనం అన్నీ చూసాం. అంతకుముందు మురారి కానీ, ఆరెంజ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్, కుషీల్ కానీ ఇవన్నీ ఏవి చూసినా ఇంతకుముందు అల్లు అర్జున్ గారిదే దేశముద్ర కూడా చాలా బాగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ బర్త్డేస్కి. సో మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారి బర్త్డేకి అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. మరి దీనికైతే ఎక్కడ కూడా సెలబ్రేషన్స్ చేసుకునే స్కోప్ లేకుండా పోయిందనమాట. సో ఇంకా ఏదైతే క్రాస్ రోడ్స్లో సెలబ్రేషన్స్ ఉంటాయో అవన్నీ పుష్ప 2తోనే ఎండ్ అయిపోయినాయి అని చెప్పి పోలీసులు అయితే క్లియర్ కట్గా చెప్పారు. సో మరి ఇంకా ఏ హీరో అభిమానులు కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక వేరే థియేటర్లు వెతుక్కోమని కూడా అక్కడ థియేటర్ యజమానులు చెప్తున్నారనమాట. సో మరి టాలీవుడ్ సినిమా అభిమానులకి వేరే ఏ సినిమా వచ్చినా అన్నీ చూసే మన అభిమానులకు మాత్రం ఇది ఒక చేదు అనుభవం అనే చెప్పాలి. సో మరి క్రాస్ రోడ్స్ తర్వాత ఇప్పుడు కుకట్పల్లిలో అయితే ఫ్యాన్స్ వెళ్ళి సినిమాలు చూసుకునే పరిస్థితి వచ్చింది. సో ముందు అది కూడా ఉంటుందా లేదా అని అందరూ బాధపడుతున్నారు. సో మరి చూద్దాం ఇంకా నెక్స్ట్ ఆడియన్స్కి క్రాస్ రోడ్స్ రేంజ్లో ఎక్కడ దొరుకుతుంది సినిమాలు సెలబ్రేట్ చేసుకునే ప్లేస్ అని.